నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్ అని కాదు యాక్చువల్గా. సో అన్ని పనులు మీరు ఒక్కరే చేసుకోవడం, మరీ ముఖ్యంగా మీరు ఏదైనా బిజినెస్ ఓనర్స్ అయితే కనుక అన్ని పనులు మీరే చూసుకోవటం, మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేను లేకపోతే ఇబ్బంది ఏమో, నేను లేకపోతే సరిగా పని చేయరేమో, వచ్చిన వాళ్ళు నేను లేరని పర్చేస్ చేయకుండా వెళ్ళిపోతారేమో, నేను ఉంటేనే నడుస్తుంది అని చెప్పేసి మీకున్న ఇంపార్టెంట్ పనులు కూడా, అంటే పర్సనల్ అయినా ఇంకొక బిజినెస్ పనులైనా సరే, అంటే మీరుంటేనే నడుస్తుంది అని అనుకొని మీరు ఇంపార్టెంట్ పనులు కూడా మానుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను లేకపోతే నడవదు అని ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉన్న ఇంపార్టెంట్ పనులు కూడా వదిలేసి ఒకే ప్లేస్లో మీరు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు మల్టీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేసి, అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్, బిజినెస్లో కూడా మనం ఉన్నా లేకపోయినా మన బిజినెస్ నడవాలి, అలాంటి టీం మనకి కావాలి. కాబట్టి మీరు అది కనీసం ఇప్పటికైనా గుర్తించండి. అంటే మనం లేకపోయినా నడిచేదే బిజినెస్, మనం ఉంటే నడిచేది బిజినెస్ కాదు. దయచేసి ఈ వ్యూ అనేది కొంచెం మార్చుకోండి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అంటే నేను లేకపోతే జరగదేమో అనే ఒక ఇమాజినేషన్లో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు, అది మార్చుకోండి. సో దానివల్ల ఏం చేస్తారంటే రెస్ట్లెస్గా ఉంటారు. ఇటు బిజినెస్ చూసుకుంటారు, క్లోజ్ అవ్వగానే మీ బిజినెస్ ఈవినింగ్ క్లోజ్ అవ్వగానే ఇంకొక పనికి ఇంకొక దూరం వెళ్ళాల్సి వస్తారు, అక్కడి నుంచి ఇంకొక పర్సనల్ పని, అలా ప్రతిసారి చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అలా రెస్ట్లెస్గా ఉండటం అనేది మంచిది కాదు. అండ్ మీకు కొంచెం బ్రేక్ అనేది అవసరం. కొంచెం బిజినెస్ పనులు మీ బిజినెస్లో ఉండే మీ ఎంప్లాయీస్కి ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసి ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళిరండి, కొంచెం చిల్ అవ్వండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి. మీకు కూడా అనిపిస్తుంది చాలా స్ట్రెస్ అవుతున్నాను, కొంచెం బ్రేక్ కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, మంచి క్వాలిటీ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, నాతో నేను స్పెండ్ చేయాలని మీకే అనిపిస్తుంది. సో అలాగే యోగా, మెడిటేషన్, కొంచెం రెస్ట్ ఈ టైంలో చాలా అవసరం. ఎందుకంటే మీరు రెస్ట్లెస్గా పనిచేయటం వల్ల మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టకుండా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, మీ ఐస్కి సంబంధించి అలాగే ఎనీ హెల్త్ ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం లేదా ఒక సర్జరీ, అంటే మీ కళ్ళకి సంబంధించి, మీ బ్రెయిన్కి సంబంధించి, మీ ఫేస్కి సంబంధించి ఏదైనా సరే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హెల్త్ పరంగా కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ టైంలో. సో హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ తీసుకోవడం, ఎమోషనల్ అవ్వటం, డిప్రెషన్ అదే పనిగా మీరు ఒక ట్రామాగా దాన్ని మార్చుకొని అదే పనిగా మీరు ఏడవటం, ఓవర్ థింక్ చేయడం అనేది మంచిది కాదు. హెల్త్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ టైంలో మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కొంచెం అవసరం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరు మీకు ఫినాన్షియల్గా హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళని
నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది ఆ సపోర్ట్ కూడా. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అందరినీ నమ్మి మీ పర్సనల్ విషయాలు కావచ్చు, ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, లేదా ఎవరి గురించైనా మీకు ఏదైనా విషయాలు తెలిస్తే దయచేసి వేరే వాళ్ళతో షేర్ చేయకండి. ఎందుకంటే మీ దగ్గర విన్నట్టే వింటారు, ఎవరికి చెప్పమంటారు, కానీ వాళ్ళే పెద్ద ఒక రేడియో, ఒక టీవీ ఛానల్, ఒక న్యూస్ ఛానల్ అనుకోవచ్చు, అందరికీ స్ప్రెడ్ చేస్తారు. దానివల్ల కొంతమందితో మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది మీ మీద అథారిటీ చూపిస్తున్నారు, చాలా అథారిటికల్గా ఉన్నారు అనే ఫీలింగ్స్ కూడా మీకు ఉండే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అనిపిస్తుంది కొంచెం బాసీగా ఉన్నారు అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీలో కూడా ఆ టైప్ ఆఫ్ క్వాలిటీని మీరు డెవలప్ చేసుకుంటే ఆ స్మార్ట్నెస్ అనేది మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. కాబట్టి అది డెవలప్ చేసుకోండి. స్పిరిచువల్ టూర్స్కి వెళ్ళటం, ట్రిప్స్కి వెళ్ళటం, అలాగే ఏదైనా స్పిరిచువల్ ఈవెంట్స్కి వెళ్ళటం, కొంచెం టైం అక్కడ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది గురువుల్ని కలవటం, స్పిరిచువల్గా హయ్యర్ పొజిషన్లో ఉన్న గురువుల్ని కలవటం, వాళ్ళ సలహాలు తీసుకోవడం, దీక్షలు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా మీరే ఆధ్యాత్మికంగా ఒక గురువులాగా ఎదగడానికి మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, చాలా ప్రదేశాలు తిరిగి చాలా గురువుల్ని కలిసి కొంత నాలెడ్జ్ నేర్చుకోవడానికి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి, కానీ వన్ ఆఫ్ ద ఉన్న పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్తో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అదొక్కటి మీరు ఓవర్కమ్ చేసుకున్నట్లయితే కనుక పార్ట్నర్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. సోలోగా చేసే బిజినెస్లు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. మీ స్ట్రాటజీ, మీ మార్కెటింగ్, మీ ప్రమోషన్స్, అలాగే మీరు చేసే ఆఫర్స్ కానివ్వండి, మీరు సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీ బిజినెస్కి మంచి రీచ్ తీసుకురావటమే కాకుండా సేల్స్ పెరుగుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త ఆర్డర్స్ వస్తాయి, అలాగే మంచి ప్రాఫిట్స్ కూడా చూస్తారు. కొంచెం పేషెన్స్గా ఉన్నట్లయితే కనుక అన్ని విషయాల్లో బాగుంటుంది. ఇకపోతే జాబ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక జాబ్కి సంబంధించి ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్కి సంబంధించి కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు అనుకూలంగా గ్రాప్ చేసుకోవడానికి, మీరు ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% మీకు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. ఆల్ ది బెస్ట్.